డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్స్ డౌన్ అయినప్పుడు రూల్ ఆఫ్ 15 అనేది ఫాలో కావాలి. ఎవరికైతే షుగర్ డౌన్ అయిన సిమ్టమ్స్ వస్తాయో, అంటే చెమటలు ఎక్కువ పట్టడం కానీ, గుండె దడగా ఉండడం కానీ, ఆకలి ఎక్కువ వేయడం కానీ, బాగా నీరసం అయిపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మన ఇంట్లో ఉండే గ్లూకోమీటర్ తో షుగర్స్ చెక్ చేసుకోవాలి. ఈ షుగర్ లెవెల్స్ గనక 70 కన్నా తక్కువగా ఉంటే గనక ఒక 15 గ్రామ్స్ ఈజీగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అవేంటంటే గ్లూకోజ్ పౌడర్ గానీ, షుగర్ గానీ, హనీ గానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి 15 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. అంటే 3 టీ స్పూన్స్ లేదా టేబుల్ స్పూన్ అయితే గనక ఒక టేబుల్ స్పూనే 15 గ్రామ్స్ ఉంటుంది. ఈ మూడిట్లో కూడా షుగర్ కన్నా, తేనె కన్నా గ్లూకోజ్ పౌడర్ అయితే బెటర్. ఎందుకంటే ఈ గ్లూకోజ్ పౌడర్ నుంచి గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది. ఈ 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ షుగర్స్ చెక్ చేయాలి. ఈ లెవెల్స్ గనక మళ్ళీ 70 కన్నా తక్కువగా వస్తే గనక మళ్ళీ ఇంకోసారి 15 గ్రామ్స్ ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. లేదు ఈ గ్లూకోజ్ పౌడర్ తాగిన 15 మినిట్స్ తర్వాత మన షుగర్స్ 70 కన్నా ఎక్కువ ఉంటే గనక అప్పుడు స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవేంటంటే ఒక 3 to 4 బిస్కెట్స్ గానీ, ఒక 2-3 బ్రెడ్ స్లైసెస్ గానీ, లేదా ఒక గ్లాస్ మిల్క్ గానీ, ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్స్ మళ్ళీ డౌన్ అవ్వకుండా ఉంటాయి. అండ్ దీని తర్వాత వాళ్ళ నెక్స్ట్ మీల్ ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రూల్ ఆఫ్ 15 అనేది ఓన్లీ కాన్షియస్ గా ఉండే పేషెంట్స్ కే. ఒకవేళ ఎవరైనా అన్కాన్షియస్ గా ఉన్నారు, కోమాలో ఉన్నారు, లేదా మత్తుగా ఉన్నారు అంటే గనక వాళ్ళ రిలేటివ్స్ తీసుకెళ్లి వాళ్ళ నోట్లో బలవంతంగా గ్లూకోజ్ పౌడర్ గానీ, హనీ గానీ పోస్తే కొన్నిసార్లు వాళ్ళు మింగలేకపోతే గనక గ్లూకోజ్ అనేది లంగ్స్ లోకి వెళ్ళిపోయి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలా అన్కాన్షియస్ గా ఉన్న పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేయాలంటే వాళ్ళని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లోకి తీసుకువెళ్లి సెలైన్ ద్వారా గ్లూకోజ్ ఎక్కిస్తే గనక ఇమ్మీడియట్ గా రికవర్ అవుతారు. ఒకవేళ మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుందంటే గనక ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక గ్లూకోగాన్ అనే ఇంజెక్షన్ ని ఆ పేషెంట్ కి ఇస్తే గనక వాళ్ళు షుగర్స్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ గా రైజ్ అవుతాయి. ఈ గ్లూకోగాన్ అనే ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందంటే మనం తీసుకున్న వెంటనే లివర్ లో ఉన్న గ్లైకోజన్ ని బ్రేక్ చేసి గ్లూకోజ్ ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. దీనివల్ల విత్ ఇన్ 10 మినిట్స్ లో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి అనమాట. ఈ గ్లూకోగాన్ ఇంజెక్షన్ అనేది ప్రీ ఫిల్డ్ సిరింజ్ గా అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఆల్రెడీ అందులో మెడిసిన్ లోడ్ అయ్యే ఉంటుంది, మీరు మళ్ళీ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం చాలా ఈజీ. పేషెంట్ పక్కన ఉన్న అటెండర్ ఎవరైనా సరే ఇచ్చేయవచ్చు. ఈ ఇంజెక్షన్ ఎయిదర్ ఇంట్రామస్కులర్ అంటే మనకి చేతి మీద మజిల్లోకి ఇవ్వచ్చు, లేదా మనం సేమ్ ఇన్సులిన్ ఇచ్చేలాగే పొట్ట దగ్గర సబ్క్యూటేనియస్ గా కూడా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా. ఈ ఇంజెక్షన్ ఒక 800 రూపీస్ వరకు ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఒకటి కొనుక్కుని ఫ్రిడ్జ్ యొక్క సైడ్ డోర్ లో స్టోర్ చేయండి. ఎవరైతే షుగర్ డౌన్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్లారో వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత షుగర్స్ ఇమ్మీడియట్ గా పెరుగుతాయి. బట్ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఇది వరకు తీసుకున్న మెడిసిన్స్ గానీ, ఇన్సులిన్ గానీ ఇంకా పనిచేస్తూ ఉంటది కాబట్టి వాళ్ళకి మళ్ళీ షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి షుగర్ పెరిగి వాళ్ళు కాన్షియస్ అయినా సరే వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఒక 24 అవర్స్ పాటు రెగ్యులర్ గా షుగర్స్ చెక్ చేసి షుగర్స్ నార్మల్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఎవరికైతే షుగర్స్ బాగా డౌన్ అయిపోతాయో వాళ్ళని విత్ ఇన్ 1 అవర్ లో మనం ట్రీట్ చేయకపోతే గనక పర్మనెంట్ గా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ అందరి ఇంట్లో కూడా ఒక బ్యాకప్ కింద గ్లూకోజ్ పౌడర్ పెట్టుకోండి. అండ్ అలాగే ఎవరింట్లో అయితే డయాబెటీస్ ఉండే పెద్దవాళ్ళు కానీ, టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఎవరికైతే ఈ రిపీటెడ్ గా షుగర్ డౌన్ అయ్యే టెండెన్సీ ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఈ గ్లూకోగాన్ అనే ఇంజెక్షన్ ఫ్రిడ్జ్ లో బ్యాకప్ కింద పెట్టుకోండి. సో ఇది షుగర్ డౌన్ అయితే అన్కాన్షియస్ పేషెంట్స్ లో మనం ఏం చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.